డియర్ ఫ్రెండ్స్, మనకు డైలీ లైఫ్లో కొన్ని అలవాట్లు మన విలువను తగ్గిస్తాయి, మనకు సొసైటీలో రెస్పెక్ట్ను తగ్గిస్తాయి. అలాంటి 3 అలవాట్లు ఏందో మనం ఈరోజు తెలుసుకుందాం. ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ 3 అలవాట్లను చాలామంది ఇవి మన ప్రతిష్టను పెంచుతాయి, మన గౌరవాన్ని పెంచుతాయి సొసైటీలో అని ఊహించుకుంటారు. మరి అలాంటి అలవాటుని మనం మానుకుంటేనే మంచిది. మనకు సొసైటీలో మంచి పేరు ఉంటుంది, రెస్పెక్ట్ ఉంటుంది. ప్రతి మనిషి జీవితంలో అందరితోటి కంటాక్ట్స్ ఉండాలా, మంచి కంటాక్ట్స్ ఉండాలా, మంచి రిలేషన్స్ ఉండాలా అని కోరుకునే వాళ్ళు ఈ అలవాట్లను మానుకోవాల్సిన అవసరం ఉంది. దాంట్లో మొదటిది ఏంటంటే అతిగా మాట్లాడడం అంటే మనం అవసరం లేని విషయాలను సందర్భాన్ని బట్టి కాకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మనకు ఎక్కువ నాలెడ్జ్ ఉంది అని నిరూపించుకునే ప్రయత్నం చేయటం. మనం మాట్లాడవద్దు అని నేను ఇక్కడ అంటలేను, అవసరాన్ని బట్టి మాట్లాడాలి. అక్కడ ఉన్న అవసరాన్ని బట్టి మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చేదైతే క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఫ్యాక్ట్స్ చెప్పేది ఉంటే క్లియర్గా ఫ్యాక్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి. అంతేగాని మనం ఏదో మాట్లాడేసి అన్ని విషయాలు మనకు తెలుసు అనేటట్టు మాట్లాడితే మనకు గౌరవం పెరుగుద్ది అని అనుకుంటే అది తప్పు. ఎదుటి వాళ్ళు మనకు రెస్పెక్ట్ ఇవ్వరు, మనల్ని చులకనగా చూస్తారు. ఫ్రెండ్స్, మీరు మానుకోవాల్సిన మొదటి అలవాటు ఏంటంటే అతిగా మాట్లాడటం, అసందర్భంగా మాట్లాడటం. మనం మాట్లాడటం అనేది మైండ్ఫుల్గా ఉండాలి. మైండ్ఫుల్గా అంటే మనం ఎదుటి వాడిని అర్థం చేసుకునేటట్టుగా మైండ్ఫుల్గా మాట్లాడాలి. ఇక రెండో అలవాటు ఏంటంటే సొంత డబ్బా కొట్టుకోవటం. అంటే అన్నీ నాకు తెలుసు, నేను 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 అని చెప్పుకోవటం. ఈ అలవాటు వల్ల కూడా మనిషికి సొసైటీలో రెస్పెక్ట్ తగ్గుతుంది. ఎవ్వరూ ఇష్టపడరు, దగ్గరికి రానివ్వరు. ఎక్కువ చేసి మాట్లాడటం, నేను 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 నాకు అన్నీ తెలుసు అన్నట్టుగా మాట్లాడటం అనేది చాలా తప్పు. మనం ఎప్పుడు మంచి లిజనర్గా ఉండాలి, ఎదుటి వాడిని వినేటట్టుగా ఉండాలి. ఒక మంచి కమ్యూనికేషన్ అంటే మంచిగా మాట్లాడడం అంటే ఎదుటి వాడిని అర్థం చేసుకోవటం, ఎదుటి వాళ్ళు చెప్పే విషయాన్ని వినటం, అర్థం చేసుకోవటం. అలాంటప్పుడే మనకు రెస్పెక్ట్ దొరుకుతుంది. మనం ఎవరితో అయినా, చిన్న పిల్లలు కానివ్వండి, పెద్దోళ్ళు కానివ్వండి, ఎవరితో అయినా వాళ్ళు చెప్పేది విన్నట్లయితే వాళ్ళు ఎంతో రెస్పెక్ట్ మనకి ఇస్తారు. చెప్పే విషయాలను కూడా వాళ్ళు జాగ్రత్తగా వింటారు. అట్లా కాకుండా ఎదుటివాడు ఏం చెప్పినా కానీ ఆయన్ని డామినేట్ చేసే ప్రయత్నం చేయటం, ఆయనను తక్కువ చేసి మాట్లాడే ప్రయత్నం చేయటం, ఇలాంటి అలవాట్లతోటి మనిషి గౌరవాన్ని కోల్పోతాడు, రెస్పెక్ట్ ఉండదు సొసైటీలో. మరి ఇక మూడో అలవాటు చూసినట్లయితే ఎంపతి. మనం ఎంపథెటికల్గా ఉండాలి. అంటే ఎదుటి వాడిని అర్థం చేసుకునేటట్టుగా మనం ఉండాలి. ఎదుటి వాడి ప్లేస్లో మనం ఉన్నట్లయితే ఎలా ఉంటుందో అది అర్థం చేసుకోవాలి. ఎదుటి వాళ్ళ భావజాలాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎదుటి వాళ్ళ పొజిషన్ని అర్థం చేసుకోవాలి. వాళ్ళు సంతోషంగా ఉంటే మనం కూడా సంతోషంగా ఉండే ప్రయత్నం చేయాలి. వాళ్ళు బాధలో ఉంటే మనం కూడా బాధలో ఉండేటట్టు చూడాలి. అలా కాకుండా మన ఇష్టం వచ్చినట్టు మనం ప్రవర్తిస్తే మాత్రం మనకు సొసైటీలో గౌరవం ఉండదు, ఎవరు దగ్గరికి రానియరు. చాలామంది మామూలుగా తమ జీవితంలో కానివ్వండి, పర్టికులర్గా మార్కెటింగ్లో సేల్స్ పర్సన్స్ కానివ్వండి, ఈ అలవాట్లను మానుకోవటం మంచిది. వాళ్ళు ఏమనుకుంటారు, సేల్స్ పర్సన్స్ జనరల్గా మనుషులు, నేను ఎక్కువ మాట్లాడితే
నాకు బాగా నాలెడ్జ్ ఉంది అనుకుంటారు. తప్పు. రెండోది, మొత్తం నాకు తెలుసు, నేను 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 అని చెప్పుకోవటం, ఎదుటి వాళ్ళు చెప్పేది వినకపోవటం, దానితో అసలు రెస్పెక్టే ఉండదు, ఎవ్వరూ దగ్గరికి రానియాడు. మూడోది ఏంది, ఎంపతి. ఎదుటి వాళ్ళు ఉన్న పొజిషన్ని అర్థం చేసుకొని మాట్లాడటం. ఇవి 3 అలవాట్లు మనం సరి చేసుకుంటే లైఫ్లో చాలా ఉపయోగపడతాయి ఫ్రెండ్స్. ఐ హోప్ ఇట్ విల్ చేంజ్ యువర్ లైఫ్ స్టైల్. ఫ్రెండ్స్, టేక్ కేర్ ఆఫ్ యువర్ health, wealth and near and dears. All the best.